ఓకే. జూన్ మంత్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసింది జూలై. సో జూలైలో మన ఇండియా మార్కెట్‌లో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి తెలుసుకోవాలి కదా! దానికోసమే ఈ వీడియో. అంటే అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ జూలై 2024. ఈ జూలై మంత్‌లో మీకు చాలా మొబైల్స్ రాబోతున్నాయి. అండ్ మనకు దాంట్లో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్, మెయిన్ స్ట్రీమ్ మొబైల్స్ కూడా కనిపిస్తాయి. దాంతోపాటు దాదాపుగా ప్రతి బ్రాండ్ కూడా మనకు ఈ జూలై మంత్‌లో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయాలని చూస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. దాంట్లో మీరు గమనిస్తే మాత్రం లిస్ట్‌లో చాలా మొబైల్స్ ఉంటాయి. అంటే మీకు బడ్జెట్‌లో కానివ్వండి, మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్, దాంతోపాటు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ప్రతి రేంజ్‌లో మీకు మొబైల్స్ లాంచ్ అవుతూ కనిపిస్తాయి. దాంతోపాటు చాలామంది వెయిట్ చేసేది మేబీ మనకు ఈ జూలై, ఆగస్టులో ఐఫోన్ యొక్క SE4 మేబీ వస్తుంది అని వెయిట్ చేస్తే మాత్రం మీ హోప్స్ ఇంకా పెట్టుకోవాల్సిందే. బికాస్ ఈ మంత్ మాత్రం అలాంటి మొబైల్స్ ఏవి కూడా రావడం లేదు ఫ్రమ్ యాపిల్. బికాస్ ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు భయ ఐఫోన్ SE4 గురించి. సో దాని మీద మాత్రం హోప్స్ మీరు వదిలేస్తే బెస్ట్. ఇప్పుడు అంతలో ఆ మొబైల్ రాకపోవచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ 2025లో మేబీ రావచ్చు భయ. అదేవిధంగా నథింగ్ ఫోన్ 3 ఇది కూడా మనకు జూలై మంత్లోనే కనిపిస్తుందని చాలా మంది చెప్పారు. బట్ అలా జరగదు. బికాస్ అలా జరిగేది ఉంటే మాత్రం ఇప్పటికే ఆ మొబైల్కి సంబంధించి లీక్స్ స్టార్ట్ అయి ఉండాల్సింది. బట్ ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఫ్రమ్ నథింగ్ ఆ మొబైల్ ఇప్పుడు అంటే మనకు జూలైలో రావడం లేదు. బట్ మీరు పాస్ట్ రికార్డ్ గమనిస్తే 2022లో నథింగ్ ఫోన్ 1 వచ్చింది జూలైలోనే. అదేవిధంగా ఫోన్ 2 వచ్చింది మనకు 2023లో జూలైలోనే వచ్చింది. అదేవిధంగా ఈ జూలైలో మనకు 2024లో నథింగ్ ఫోన్ 3 వస్తుందని చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. బట్ అది మొత్తం కూడా ఫేక్ కాబోతుంది. బికాస్ రీసెంట్ టైంలో మీరు గమనిస్తే మొబైల్స్లో మీకు ఏకదంగా వచ్చింది, ఏకదంగా బూమ్ అయింది ఏంటి అంటే AI. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సామ్సంగ్ నుండి మనకు గ్యాలక్సీ AI, దాంతోపాటు గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో మనకు జెమినీ AI. ఈ విధంగా మొబైల్స్లో AI వస్తుంది కాబట్టి ప్రతి మొబైల్లో కూడా కెమెరా కానివ్వండి, OS కానివ్వండి, మెయిన్ ఫీచర్స్ ప్రతి చోట కూడా మీకు AI కనిపిస్తుంది కాబట్టి దానికోసమే ఇక్కడ మీకు నథింగ్ కొంచెం టైంని తీసుకుంటుంది. అంటే రాబోయే స్మార్ట్ ఫోన్ అంటే నథింగ్ ఫోన్ 3లో తమ యొక్క AIని ఇంట్రడ్యూస్ చేద్దాము అనే కొంచెం టైం తీసుకుంటున్నారు. ఈ ఫోన్ మేబీ మనకు ఈ ఇయర్ కనిపించకపోవచ్చు భయ. నెక్స్ట్ ఇయర్ అంటే 2025లోనే నథింగ్ ఫోన్ 3 కనిపించవచ్చు. బికాస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఏఐని ఇన్బిల్డ్గా ఇచ్చే విధంగా నథింగ్ ట్రై చేస్తుంది కాబట్టి దానికోసమే నథింగ్ ఫోన్ 3 కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దాని ప్రొడక్షన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 20% వరకు మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా 80% వరకు అలానే ఉంది కాబట్టి మేబీ మీకు ఈ ఇయర్ ఆ మొబైల్ కనిపించకపోవచ్చు భయ. ఈ రెండు మొబైల్స్ విషయానికి వస్తే ఈ విధంగా సంగతి ఉంది భయ. చూసుకోండి. ఇక లిస్ట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్రమ్ శాంసంగ్ అంటే శాంసంగ్ గ్యాలక్సీ ఈవెంట్. అది మీరు గమనిస్తే జూలై 10కి కాబోతుంది. ఆ ఈవెంట్లో మనకు శాంసంగ్ గ్యాలక్సీ Z Flip 6, అదేవిధంగా Z Fold 6, గ్యాలక్సీ వాచ్ 7, దాంతోపాటు గ్యాలక్సీ బడ్స్ 3 ఇలాంటి ప్రొడక్ట్స్ లాంచ్ కాబోతున్నాయి ఇండియాలో అదేవిధంగా గ్లోబల్ మార్కెట్లో. ఈ ఈవెంట్ వచ్చేసి మనకు జూలై 10కి ఉంటుంది. ఇక్కడ మీకు Flip 6 అండ్ Fold 6 విషయానికి వస్తే మీకు కనిపించే ఉంటుంది. డిజైన్ కంప్లీట్గా చేంజ్ కాబోతుంది. ఇంకా ప్రీమియం డిజైన్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు శాంసంగ్. అదేవిధంగా గ్యాలక్సీ ఐ ఈ స్మార్ట్ ఫోన్స్ లో కూడా మీకు కనిపిస్తుంది. వీటి యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఇప్పటికే మీకు తెలిసి ఉండవచ్చు. దీస్ ఆర్ ఏ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి ఎబో 90,000లోనే మొబైల్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఇక ఫోల్డ్ విషయానికి వస్తే మాత్రం 1.5 lakh 1.6 lakh స్టార్టింగ్ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. దాంతోపాటు వచ్చేది మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొవైడ్ చేస్తున్నారు. DDR5X UFS 4.0 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 10 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఫోల్డ్ లో మీకు 4800 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లిప్ లో మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. జూలై 10కి ఈవెంట్ ఉండబోతుంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది కూడా మనకు శాంసంగ్ నుండే. ఇది వచ్చేసి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అండ్ ఇట్స్ ఏ M సిరీస్ స్మార్ట్ ఫోన్. అదే శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మాత్రం ఈసారి కొంచెం స్పెషల్ కాబోతుంది. బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం బిలో 20,000 రూపీస్లో ఫ్రమ్ శాంసంగ్ నుండి మనకు పంచ్ హోల్ డిస్ప్లే కనిపిస్తుంది. దిస్ ఈజ్ నైస్. చివరికి శాంసంగ్ ఇచ్చేస్తుంది భయ. బట్ మీరు ఇంత ముందు గమనిస్తే ఈ బిలో 20,000 సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఒక్క స్మార్ట్ ఫోన్లో కూడా పంచ్ హోల్ డిస్ప్లే లేదు ఫ్రమ్ శాంసంగ్. అన్నీ కూడా నాచ్ డిస్ప్లేతోనే వచ్చేది. బట్ ఇప్పుడు ఫైనల్గా మనకు
పంచ్ హోల్ డిస్ప్లే దొరకబోతుంది. దిస్ ఈస్ నైస్. 120 Hz AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ సెటప్, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్, Exynos 1380 చిప్సెట్ కనిపిస్తుంది. ఈ విధంగా మొబైల్ డిజైన్ ఉంటుంది అని చెప్తున్నారు. సో మనకు మొబైల్ విషయానికి వస్తే ఏ రేంజ్ లో వస్తుంది అంటే 8GB అండ్ 128GB 18999 19999 అదే ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ లాంచ్ కాబోతుంది. ఆ తర్వాత వెళ్ళి అంటే ఒక 3 months తర్వాత ఆ మొబైల్ మీకు 17,000 లో కూడా కనిపిస్తుంది. చూసుకోండి. మొత్తానికైతే ఈ మొబైల్ సబ్ 20K సెగ్మెంట్ లోనే ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. చూసుకోండి. ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్న ఖచ్చితంగా కామెంట్ చేయండి, బికాస్ ఈ మొబైల్ స్పెషల్ కాబోతుంది ఫ్రమ్ శాంసంగ్. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే CMF బై నథింగ్. CMF Phone 1 ఈ మొబైల్ కి సంబంధించి ప్రెసెంట్ చాలా లీక్స్ వచ్చాయి కదా. ఈ మొబైల్ ఈ విధంగా ఉంటుంది, డిజైన్ ఈ విధంగా ఉంటుంది, ఫీచర్స్ ఈ విధంగా వస్తాయని చివరికి మొబైల్ లాంచ్ కాబోతుంది. ఈ జూలై 8 కి మన ఇండియా మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో మొబైల్ మీకు కనిపిస్తుంది. ఈ విధంగా డిజైన్ ఉంటుంది అని చెప్తున్నారు. అదే విధంగా AMOLED డిస్ప్లే Dimensity 7300 వస్తుందని చెప్తున్నారు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్ విత్ నథింగ్ OS మొబైల్ లో కనిపిస్తుంది. ఎస్, ఈ మొబైల్ లో మీకు బిలో 20,000 లో నథింగ్ OS ఉంటుంది, బేస్డ్ ఆన్ Android 14. మొత్తానికైతే మొబైల్ విషయానికి వస్తే ఫీచర్స్ పెద్దగా అట్రాక్టివ్ ఏమీ లేవు. దాదాపుగా ప్రతి మొబైల్లో కూడా ఇలాంటి ఫీచర్స్ మీకు కనిపిస్తుంటాయి. బట్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్, మీరు డిజైన్ గమనిస్తే రియర్ సైడ్ లో ఇక్కడ మీకు స్క్రూ కనిపిస్తుందా? ఈ స్క్రూ దేని వల్ల అంటే మాత్రం ఇక్కడ మీకు బాక్స్ లోనే స్క్రూ డ్రైవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ యొక్క బ్యాక్ ప్యానల్ ని మీరు మార్చుకోవచ్చు అన్నమాట. అంటే వేరే డిజైన్ తో మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్, బ్లూ, బ్లాక్, బ్రౌన్ ఇలాంటి కలర్స్ లో మీరు మార్చుకోవచ్చు అన్నమాట. లేకపోతే మార్కెట్ లో మీకు ఆఫ్టర్ మార్కెట్ దొరికితే అవి కూడా మీకు బ్యాక్ ప్యానల్ మార్చుకోవచ్చు. అంటే మీరు ఫోన్ లో స్క్రీన్ వేస్తూ ఉంటారు కదా, అదే విధంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీరు బ్యాక్ ప్యానల్ ని మార్చుకోవచ్చు. దిస్ ఈస్ నైస్. దాంతో పాటు రౌండ్ గా మనకు సర్కిల్ లో రొటేటింగ్ నాబ్ కనిపిస్తుందా? దీని వల్ల యూజ్ ఏంటి అంటే మాత్రం కెమెరా కోసం, ఫంక్షనింగ్ కోసం ఇక్కడ మీకు ఈ రొటేటింగ్ నాబ్ ఉంటుంది అని ఇక్కడ మీకు నథింగ్ చెప్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే డిజైన్ విషయానికి వస్తే కొంచెం అట్రాక్టివ్ డిజైన్ లో మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ వచ్చేసి మనకు 6GB ర్యామ్ తో రావడం లేదు, 8GB ర్యామ్ బేస్ వేరియంట్ ఉంటుంది. అది వచ్చేసి మనకు విత్ బ్యాంక్ ఆఫర్ 17,999 లో లాంచ్ కాబోతుంది. అంటే లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ 19,999 విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 17,000 రూపీస్ లో ఈ మొబైల్ వచ్చేస్తుంది. అదే విధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే నథింగ్ అయిపోగానే చెప్పాల్సింది OnePlus గురించి, బికాస్ ఆఫ్ అక్కడ ఉండే కదా కార్లపి వచ్చేసింది. OnePlus విషయానికి వస్తే OnePlus Nord సిరీస్ లో అన్ని మొబైల్స్ ఇండియా మార్కెట్ లో వచ్చేసాయి ఎక్సెప్ట్ ఒక స్మార్ట్ ఫోన్. ఏంటిది అది? OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ కూడా మనకు జూలైలోనే రాబోతుంది, పక్కాగా రాసి పెట్టుకోండి. అండ్ మొబైల్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటికే లీక్ వచ్చేసింది. దీంట్లో మీకు Qualcomm Snapdragon 7+ Gen 3 కనిపిస్తుంది. దానితో DDR5 XUFS 4.0 2150 నీడ్స్ పీక్ బ్రైట్నెస్, 5500 mAh బ్యాటరీ సెటప్, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, ఈ విధంగా ఫీచర్స్ ఉంటాయని చెప్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. ఈ మొబైల్ వచ్చేసి బిలో 35,000 రూపీస్ లో ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అంటే విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 31,000-32,000 రూపీస్ లో ఈ మొబైల్ వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తారా? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుంచి V సిరీస్, వివో V40 5G స్మార్ట్ ఫోన్ ఇదే మంత్ రాబోతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు మేబీ ఒక మొబైల్ లాంచ్ కావచ్చు. ఈ మొబైల్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 7 Gen 3 తో రాబోతుంది. కర్వ్డ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, బిలో 40,000 సెగ్మెంట్ లో లాంచ్ కాబోతుంది. వివో V30 విషయానికి వస్తే లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 రూపీస్, అంటే 30,000 సెగ్మెంట్ లో లాంచ్ అయింది. బట్ ఈసారి వచ్చేసి 40,000 సెగ్మెంట్ లో లాంచ్ కాబోతుంది. అండ్ మొబైల్లో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5500 mAh బ్యాటరీ సెటప్, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. డిజైన్ విషయానికి వస్తే ఈ విధంగా డిజైన్ ఉంటుంది అని చెప్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. ఇదే మంత్ మిడ్ జూలై వరకు మొబైల్ మీకు కనిపిస్తుంది భయ. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్రమ్ మోటో నుంచి G సిరీస్ లో స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అదే Moto G8 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మోటో నుంచి వస్తున్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్ బిలో 20,000 లో విత్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ మొబైల్లో కనిపిస్తుంది. దాంతోపాటు మేబీ ఈ స్మార్ట్ ఫోన్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండొచ్చు. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 19,999 18,999 లో ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది. అండ్ దీంట్లో కెమెరా విషయానికి వస్తే LYT 600 సెన్సార్ తోని 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నైస్. దాంతోపాటు 5000 mAh బ్యాటరీ సెటప్, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, DDR4X UFS 2.2 ఇలాంటి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. మొబైల్ విషయం
విషయానికి వస్తే అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్లో వస్తే మాత్రం డెఫినెట్గా మొబైల్ హిట్ కాబోతుంది. కానీ మొబైల్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 కనిపిస్తుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 యొక్క రీబ్రాండ్ వర్షన్. అంటే క్లాక్ స్పీడ్ కొంచెం పెంచేసి ఈ యొక్క చిప్ సెట్ని లాంచ్ చేశారు. దీని పర్ఫార్మెన్స్ మరీ అంత పెట్టుకోకండి, మీడియా ఒకరిగానే పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాంతోపాటు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంత ఎక్కువ ఉండదు. కాబట్టి చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే ఇదే చిప్ సెట్తో మొబైల్ వస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా మోటో నుంచి రేజర్ సిరీస్, దాంట్లో మోటో రేజర్ అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ జూలై 4కి మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ వస్తుంది మనకు రీసెంట్గా వచ్చిన చిప్ సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3తో మొబైల్ రాబోతుంది. 165 Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఈసారి డిజైన్ విషయానికి వస్తే ఈ విధంగా డిజైన్ ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే మనకు మోటో నుంచి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపో నుంచి ఓపో రెనో 12 సిరీస్, ఓపో రెనో 12 అండ్ 12 Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మేబీ మనకు ఈ మంత్ రావచ్చు, లేకపోతే ఒక్క స్మార్ట్ ఫోన్ అంటే మనకు ఓపో రెనో 12 5G స్మార్ట్ ఫోన్ మేబీ లాంచ్ చేయొచ్చు. కర్వర్డ్ డిస్ప్లే, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ సెటప్, AI కెమెరా మనకు 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైమెన్సిటీ 7300 అండ్ 1200 నీట్స్ పీక్ బ్రైట్నెస్. ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. అండ్ మనకు ఈసారి డిజైన్ కూడా కొంచెం మార్చేశారు. డిజైన్ చూడడానికి బాగానే ఉంది, కానీ మనకు మొబైల్స్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7300 అంటేనే కొంచెం తక్కువ అనిపిస్తుంది. బికాస్ ప్రైస్ ట్యాగ్ ఏమో మరీ ఎక్కువ ఉంది, పర్ఫార్మెన్స్ ఏమో తక్కువ ఉంది. కాబట్టి చాలా మరి ఏమవుతుంది. మొత్తానికి అయితే మొబైల్స్ విషయానికి వస్తే ఇలాంటి ఫీచర్స్ తో వస్తాయని చెప్తున్నారు. అదే విధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మన ఇండియా బ్రాండ్, అది కూడా మనకు బ్లేజ్ సిరీస్ రాబోతుంది. లావా బ్లేజ్ ఎక్స్ పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో వెరీ సూన్ రాబోతుంది. దీని డిజైన్ లీక్ అయిపోయింది, కానీ ఫీచర్స్ విషయానికి వస్తే పెద్దగా లీక్ కాలేదు. దీంట్లో మీకు ప్రెసెంట్ మీకు దొరికేది 64 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అండ్ ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్. దాంతోపాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ ఉంటుందని చెప్తున్నారు. స్టాక్ ఓఎస్ తో వస్తుందని చెప్తున్నారు. బట్ మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే అవి లీక్ కాలేదు. అండ్ ఇది 4G స్మార్ట్ ఫోన్ 5G స్మార్ట్ ఫోన్, అది కూడా ప్రెసెంట్ అయితే లావా లీక్ చేయలేదు భయ్య. మొత్తానికి అయితే మొబైల్ విషయానికి వస్తే మీకు బిలో 12,000 రూపీస్లోనే మొబైల్ లాంచ్ కాబోతుంది. రాసి పెట్టుకోండి, ఇది కూడా మన ఇండియా మార్కెట్లో హిట్ కాబోతుంది. బికాస్ ఫీచర్స్ మాత్రం బాగున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఐకో నుంచి ఐకో Z9 టర్బో 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తారు కదా, ఐ నో. మొబైల్ విషయానికి వస్తే బిలో 40,000 సెగ్మెంట్లో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. మేబీ మనకు మిడ్ జూలై వరకు ఈ మొబైల్ మీకు కనిపించవచ్చు. వచ్చేది మనకు 50 మెగాపిక్సెల్ సోనీ LYT తోని డ్యూయల్ కెమెరా సెటప్. దాంతో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 మొబైల్లో కనిపిస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్, 1.5K AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. ఇట్స్ ఏ ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే కాదు. దాంతో DDR5 UFS 4.0 ఇలాంటి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వస్తుంది. మొబైల్ అయితే మాత్రం ఇండియా మార్కెట్లో పక్కాగా హిట్ కాబోతుంది. బికాస్ ఇప్పటికే చాలా మంది ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తారు. అంతెందుకు భయ, చాలా మంది యూట్యూబర్స్ ఆల్రెడీ ఈ మొబైల్ని చైనా నుండి తెప్పించి మరి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నారు, రివ్యూ వీడియో చేస్తున్నారు. అంటే పాపులారిటీ ఇండియా మార్కెట్లో ఈ రేంజ్లో ఉంది కాబట్టి. దాంతోపాటు ఐకో నుంచి నియో సిరీస్లో ఇంకొక స్మార్ట్ ఫోన్ వస్తుంది అని చిన్నగా లీక్ వచ్చింది. బికాస్ ప్రజెంట్ ఈ మొబైల్ జూలైలో మనకు చైనాలో లాంచ్ కాబోతుంది. జూలై ఎండ్ వరకు మేబీ ఇండియా మార్కెట్లో కనిపించవచ్చు. అదే ఐకో నియో 9S Pro Plus 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది ఫ్లాగ్షిప్ చిప్ సెట్. ఈ మొబైల్ మీకు 45,000 రూపీస్ సెగ్మెంట్లో రాబోతుంది. అండ్ వచ్చేది మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, 144 Hz రిఫ్రెష్ రేట్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. డిజైన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ గా ఐకో నియో 9 Pro లాగానే డిజైన్ మీకు కనిపిస్తుంది. బట్ కలర్ విషయానికి వస్తే వైట్ అండ్ బ్లూ కలర్ లో మొబైల్ మీకు కనిపిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ సెటప్. అంటే ఇది కూడా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోనే కాబోతుంది. అలాంగ్ సైడ్ ఐకో నుంచి Q1 చిప్. చూసుకుంటే మొబైల్ ప్రామిసింగ్ గా ఉంది కదా. దాంతోపాటు మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే హానర్ 200 అండ్ 200 Pro. ఈ సిరీస్ విషయానికి వస్తే దీంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే హానర్ 200 మేబీ మనకు ఈ జూలై మిడ్ లో కనిపించవచ్చు. మొబైల్ విషయానికి వస్తే మనకు కర్వ్ డిస్ప్లే కనిపిస్తుంది. రియల్ సైడ్ డిజైన్ విషయానికి వస్తే మీకు కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 MP సెల్ఫీ కెమెరా, మ్యాజిక్ వాయిస్ 8.0తో కనిపిస్తుంది. బట్ మనకు హానర్ విషయానికి వస్తే వీళ్ళు లాంచ్ అయ్యే టైంలో మొబైల్స్ మరీ ఎక్కువ ప్రైస్ లాంచ్ చేసి ఒక 2 months పోగానే ఆఫ్ ప్రైస్ ట్యాగ్ లో మీకు కనిపిస్తుంది. ఏంటో మరి ఎందుకు చేస్తారో ఐ డోంట్ నో. బికాజ్ మొబైల్ లాంచ్ అయ్యే టైంలోనే అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్లో లాంచ్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్ హిట్ అవుతుంది. బట్ హానర్ అలా చేయడం లేదు. లాంచ్ అయ్యే టైంలో మరీ ఎక్కువ ప్రైస్ ట్యాగ్కి లాంచ్ చేసి తర్వాత వెళ్ళి
ఆఫ్ ప్రైస్ ట్యాగ్ లో సేల్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, హానర్ పైన కస్టమర్స్ కి నమ్మకం పోతుంది. అదే పని ఇప్పుడు హానర్ చేస్తుంది. చూడాలి మరి ఏమవుతుంది. మొత్తానికి అయితే ఈ మొబైల్ కూడా మనకు ఎక్కువ ప్రైస్ ట్యాగ్ లోనే లాంచ్ అవుతుంది. ఆ తర్వాత వెళ్ళి ఆఫ్ ప్రైస్ ట్యాగ్ లో ఇండియా మార్కెట్ లో కనిపిస్తుంది భయ్యా. చూడాలి మరి ఏమవుతుందో. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అదే ఇన్ఫినిక్స్ Note 40s 4G స్మార్ట్ ఫోన్. బికాజ్ ఆల్రెడీ మన ఇండియా మార్కెట్ లో జూన్ లో Note 45 స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా, దాని యొక్క లైట్ వర్షన్ గా అంటే మనకు ఆ మొబైల్ వచ్చింది బిలో 20,000 లో. ఈ మొబైల్ రాబోతుంది బిలో 15,000 రూపీస్ లో. బికాజ్ ఇట్స్ ఏ 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి మొబైల్లో మనకు ఎగ్జాక్ట్ డిజైన్ భయ్యా. దాంతోపాటు కర్వ్డ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్లో కూడా మీకు కనిపిస్తుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Helio G99 మొబైల్లో ఉంటుంది. 108 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, Android 14 XOS 14 బేస్ రాబోతుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ సెటప్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో ఉంటాయి. సో ఈ మొబైల్ వస్తే బిలో 15,000 రూపీస్లో బై చేస్తారా? ప్లీజ్ కామెంట్ చేయండి. బికాజ్ ఇట్స్ ఏ 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి లెట్ మీ నో. మీరు తప్పకుండా కామెంట్ చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ అయిపోగానే చెప్పాల్సింది టెక్నో గురించి. టెక్నో స్పార్క్ సిరీస్ లో ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అదే టెక్నో స్పార్క్ 20 Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి MediaTek Dimensity 6080 చిప్సెట్ తీసుకొని వస్తుంది. అండ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, స్టాక్ వాయిస్. అండ్ ఇది కూడా మనకు 12,000 లో 13,000 లో ఇండియా మార్కెట్ లో రాబోతుంది భయ్య. దాంతోపాటు HMD గ్లోబల్ నుండి మన ఇండియా మార్కెట్ లో HMD Aero పేరుతో ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. దాంట్లో మీకు యూనిట్ సిస్టమ్ చిప్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ సెటప్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వస్తుంది. దాంతోపాటు మనకు HMD గ్లోబల్ నుండి బడ్జెట్ లో మీకు ఒక ట్యాబ్ కూడా రాబోతుంది. HMD ట్యాబ్ లైట్ పేరుతో వస్తుంది. యూనిట్ సిస్టమ్ ఆన్ చిప్, 8.7 ఇంచెస్ LCD డిస్ప్లే, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకు తెలిసిపోతుంది. ఇది కూడా మీకు బిలో 12,000 రూపీస్ లో రావచ్చు భయ్య. బికాస్ ఆఫ్ సైజ్ విషయానికి వస్తే 8.7 ఇంచెస్ కాబట్టి బడ్జెట్ ట్యాబ్ కాబోతుంది. చూడాలి మరి ఏమవుతుందో. అదే విధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ రెడ్మీ అంటే షామీ విషయానికి వస్తే Redmi 13 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మనకు 9 జూలైకి ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. విత్ Qualcomm Snapdragon 4 Gen 2, 5000 mAh బ్యాటరీ సెటప్, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరా, DDR4X అండ్ UFS 2.2 ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో ఉంటాయని చెప్తున్నారు. చూడాలి మరి ఏమొస్తుందో. అదే విధంగా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్లో కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇంకో లీక్ ఏంటి అంటే Redmi 14C, దానికి రిలేటెడ్ కూడా చాలా లీక్స్ రావడం జరిగింది. అంటే ఆ మొబైల్ కూడా మనకు ఈ జూలైలోనే ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. చూడాలి మరి ఏమవుతుందో. రెడ్మీ నుండి మనకు ఇండియా మార్కెట్ లో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. సో వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే నథింగ్ ఫోన్ 3 గురించి హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ప్లీజ్ మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా iPhone SE 4 గురించి హోప్స్ పెట్టుకున్న వారు, ఎదురు చూసిన వాళ్ళు కూడా ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మరికండి ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.